Welcome to ChemCSNet, and today is a new topic and very important topic in part C section in CSNet chemical science examinations. Part C topic lo manaki important topic vachi coordination chemistry. Coordination chemistry lo again important topic reaction mechanism. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి అవుటర్ స్పియర్ మెకానిజం. డ్యామ్ షూర్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా ఒకటి వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ అండ్ జూన్ అండ్ డిసెంబర్ సైకిల్లో 2 సైకిల్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం నుంచి వస్తుంది. కన్ఫామ్గా కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అవుటర్ స్పియర్ మెకానిజం నుంచి వస్తుంది. అండ్ ఫస్ట్ అవుటర్ స్పియర్ మెకానిజం అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ అవుటర్ స్పియర్ మెకానిజం అయినా ఇంటర్ స్పియర్ మెకానిజం అయినా వీటిల్లో వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ రాదర్ దెన్ లైగెండ్ సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఓన్లీ లైగెండ్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదు. ఫస్ట్ అవుటర్ స్పియర్ మెకానిజం అనేది రేట్ ఎట్లా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడెంట్ అండ్ రిడక్టెంట్. సో ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ చెప్తున్నాను. అవుటర్ స్పియర్ మెకానిజం ఫర్ ఒక కాంప్లెక్స్ రియాక్షన్ తీసుకున్నాను. ఇక్కడ హెక్సా ఆక్వా కాంప్లెక్స్ ఐరన్ వాటర్ కాంప్లెక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఐరన్ వచ్చేసి ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఐరన్ Fe+3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇట్ మీన్స్ ఇక్కడ Fe+2 ఉంది కాబట్టి మోర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. 1 ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చి ఇట్ బికమ్స్ Fe+2. హియర్ ఇట్ బికమ్స్ Fe+3. ఇక్కడ Fe+3 మీన్స్ D6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ D5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మోర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి ఎలక్ట్రాన్ అనేది ఇస్తుంది. దానికి ఎలక్ట్రాన్ ఇస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది దీన్ని. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి అదేంది Fe+2 ఆక్సిడేషన్ స్టేట్లోకి వెళ్ళింది. ఇది ఒక ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల లాస్ అవ్వటం వల్ల దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది Fe+3. సేమ్ ఇక్కడ కూడా అంతే. Fe సైనైడ్ కాంప్లెక్స్ సైనైడ్ ఐరన్ కాంప్లెక్స్ అనేది ఉంది. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ Fe అనేది +2 స్టేట్లో ఉంది. సేమ్ ఇక్కడ +3 అనేది ఉంది. ఇది దీనికి ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల +3 స్టేట్లోకి వెళ్ళింది. ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వటం వల్ల Fe+2లోకి వెళ్ళింది. వీటిని రెడాక్స్ రియాక్షన్స్ అని కూడా అంటాం, ఆర్ డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్స్ అని కూడా అంటాము. రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంటుంది, ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆర్ రిడక్టెంట్, ఆర్ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ మీన్స్ రెడ్యూసెస్ అదర్స్, ఆక్సిడైజింగ్ దెమ్సెల్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ మీన్స్ ఆక్సిడైజెస్ అదర్స్, రెడ్యూసెస్ దెమ్సెల్స్. ఇవన్నీ రెడాక్స్ రియాక్షన్స్. ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్. ఫస్ట్ ఇక్కడ నేను మ్యాక్సిమం రిఫరెన్స్ బుక్స్లో ఎక్కువ వాస్ట్ థియరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నేను ఉన్న రిఫరెన్స్ బుక్స్లో అదంతా ఇన్ఫర్మేషన్ కంపైలేట్ చేసి నేను ఇక్కడ ఈజీగా ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ అవుటర్ స్పియర్ మెకానిజము ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్టర్ అనేది ఏ కాంప్లెక్సెస్ మధ్య అనేది ఎలక్ట్రాన్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్ ఫాస్ట్ ఉంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ ఉంటుందో చూద్దాం. హై స్పిన్ టు హై స్పిన్ కాంప్లెక్సెస్ మధ్య, లో స్పిన్ టు లో స్పిన్ కాంప్లెక్సెస్ మధ్య. హై స్పిన్ అంటే హై స్పిన్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. లో స్పిన్ కాంప్లెక్సెస్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ T2G ఆర్బిటల్స్ ఫాస్టర్ దెన్ EG ఆర్బిటల్స్. ఎందుకంటే T2G ఆర్బిటల్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ ది యాక్సిస్ ఉంటాయి. EG ఆర్బిటల్స్ వచ్చేసి ఇట్లా ఆన్ ద యాక్సిస్ అనేవి ఉంటాయి. EG ఆర్బిటల్స్ వచ్చేసి T2G ఆర్బిటల్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అనేవి ఉంటాయి. సో లైగెండ్స్ అనేది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఆన్ ద యాక్సిస్ మీదకి వచ్చినప్పుడు రిపల్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి EG ఆర్బిటల్లో. సో T2G ఆర్బిటల్స్లో రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ T2G ఆర్బిటల్ ఫాస్టర్ దెన్ EG టు EG ఆర్బిటల్స్. And electron transfer between complex contain pi acceptor ligands like carbon monoxide, cyanide, orthophenanthral, etc. Bipyridine ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఈ పై యాక్సెప్టర్ లైగెండ్స్ ఉంటే వాటి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కూడా వెరీ ఫాస్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకో సిరీస్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. ఆక్సలేట్, వాటర్ మాలిక్యూల్, EDTA, అమోనియా, ఇథిలిన్ డైమిన్, ఫినాంథ్రోలైన్, సైనైడ్. ఈ ఒక సిరీస్లో at weak end and strong end electron transfer is very fast. And strong end means pi acceptor ligand అనేవి ఉంటాయి. వీక్ ఎండ్ దగ్గర కూడా నార్మల్ పై డొనేటింగ్ లైగెండ్స్ ఉంటాయి, పై డోనర్ లైగెండ్స్. వీటి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ సేమ్ మెటల్ అయితే సెల్ఫ్ ఎక్స్చేంజ్ అంటాం.
లైక్ ఇట్లాగా మొత్తం వచ్చి ఐరన్ మెటల్ అనేది ఐరన్ టు ఐరన్ ఉంది, ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది సేమ్ మెటల్, వీటిని సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటాం. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ డిఫరెంట్ మెటల్స్ కాల్డ్ క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటాం. లైక్ ఇట్లా ఐరన్ ఉంది, ఇక్కడ రుథీనియం, డిఫరెంట్ మెటల్స్ ఉంటే క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటాం. బట్ రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫర్ క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ ఈజ్ ఫాస్టర్ దెన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ దగ్గర ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్టర్ దెన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ ఎగ్జాంపుల్ ఇది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ హై స్పిన్ అండ్ టు లో స్పిన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ బాండ్ లెంత్. హై స్పిన్ నుంచి లో స్పిన్ కానీ, లో స్పిన్ నుంచి హై స్పిన్ కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం పాసిబుల్. ఇన్ కేస్ పాసిబుల్ అయ్యిందంటే అక్కడ వచ్చేసి బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మెయిన్లీ ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. హై స్పిన్, లో స్పిన్, T2G, పై యాక్సెప్టర్ లైగెండ్స్ వీక్ అండ్ హై అండ్ క్రాస్ రియాక్షన్స్ ఫాస్టర్ దెన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. వీటన్నిటి దగ్గర ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా ఉంటుంది, రేటు కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది, అవుటర్ స్పీర్ మెకానిజం రేటు. అండ్ నెక్స్ట్ కొన్ని కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేవి మనకి ఇస్తారు. ఆ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు విచ్ రియాక్షన్ అండర్గో అవుటర్ స్పీర్ మెకానిజం ఫాస్ట్ ఆర్ ర్యాపిడ్ అని అడుగుతారు. సో మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం ఆ రియాక్షన్స్ అవుటర్ స్పీర్ మెకానిజం ఫాస్ట్ అవుతుందా లేదా ఎలా చూడాలని చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఈ రియాక్షన్ అనేది ఇచ్చారు, ఈ రియాక్షన్ అవుటర్ స్పీర్ మెకానిజం ఫాస్ట్ ఆఫ్ స్లో అనేది చూద్దాం. రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ ఇక్కడ సైనైడ్ అనేది వచ్చేది పై యాక్సెప్టర్ లైగెండ్ కాబట్టి ఇవన్నీ కూడా లో స్పిన్ కాంప్లెక్సెస్ అండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్. ఇక్కడ Fe+2 ఆక్సిడేటెడ్, ఇక్కడ Fe+3 ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ లైగెండ్స్ ఉంది కాబట్టి మొత్తం ఎలక్ట్రాన్స్ పెయిర్ అనేది అవుతుంది. T2G6 Eg0, ఇక్కడ T2G5 Eg0 అనేది ఉంటుంది, బోత్ లో స్పిన్. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వచ్చి ఇక్కడ Fe+2 ఉంది, ఇక్కడ Fe+3 అనేది ఉంది. సో Fe+2 అనేది ఎలక్ట్రాన్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలి. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు Fe+2 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఇట్ బికమ్స్ Fe+3 అనేది అవుతుంది. ఎలక్ట్రాన్ ఒకటి గెయిన్ అయింది కాబట్టి ఇక్కడ ఆక్సిడేటెడ్ Fe+2 అనేది అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అవుటర్ స్పీర్ మెకానిజంలో మనం మెయిన్లీ డెల్ట్ విత్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్, నాట్ కాంప్లెక్స్ ఛార్జ్. మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ మీదే మనం మెయిన్గా డీల్ చేస్తాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసి లాస్ అయింది కాబట్టి ఎలా వెళ్తుందో చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్ T2G6 ఉంది కాబట్టి T2G నుంచి T2Gకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇక్కడ T2G5 ఉంటుంది, T2G6 అనేది ఉంటుంది. T2G టు T2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది, బోత్ లో స్పిన్ ఉంది. ఇక్కడ T2G నుంచి T2G ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసింది అండ్ కాంప్లెక్స్ కంటెంట్ పై యాక్సెప్టర్ లైగెండ్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ర్యాపిడ్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో కాంప్లెక్స్ కోబాల్ట్ ఏమిన్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ కోబాల్ట్+2 ఆక్సిడేషన్ స్టేట్ D7 ఉంది, ఇక్కడ కోబాల్ట్+3 ఉంది. కోబాల్ట్+2లో ఉంది కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఫస్ట్ వీటి కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. కోబాల్ట్+2 వచ్చి హై స్పిన్ కాంప్లెక్స్, కోబాల్ట్+3లో ఉన్నప్పుడు ఎమిన్ లైగెండ్ అనేది ఉంటే లో స్పిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందంటే కోబాల్ట్+2 ఒక ఎలక్ట్రాన్ ఉంది కోబాల్ట్+3కి ఇవ్వాలి, అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. ఎలా లూజ్ అవుతుంది, T2G5 నుంచి Egకి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంది. అంటే T2G నుంచి Egకి వెళ్ళిందంటే ఈజీ వచ్చేసి మోర్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, బికాస్ ఈజీ ఆర్బిటల్ ఆన్ ద యాక్సిస్ ఉంటాయి, లైగెండ్ కూడా ఆన్ ద యాక్సిస్, రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మోర్ ఎనర్జీ అనేది కావాలి. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు హై స్పిన్ టు లో స్పిన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాటి యొక్క బాండ్ లెంత్ అనేది డిఫరెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇక్కడ హియర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఈజ్ స్లో. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్, ఇక్కడ ఫ్లోరైడ్ లైగెండ్ అనేది వచ్చేసి వీక్ ఫీల్డ్ లైగెండ్. సో వీక్ ఫీల్డ్ లైగెండ్ ఫార్మ్స్ హై స్పిన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అండ్ పెయిరింగ్ అనేది జరగదు ఎలక్ట్రాన్స్. ఇక్కడ కోబాల్ట్ అనేది +2 ఉంది, D7, ఇక్కడ +3 D6 ఉంది, T2G5 Eg2, T2G4 Eg2 అనేది ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్ కోబాల్ట్+2 కాస్త ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇవ్వాలి, ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఎలా లాస్ అవుతుంది, ఇక్కడ Eg2 కంప్లీట్లీ ఫిల్డ్. సో T2G5 నుంచి T2G4కి ఎలక్ట్రాన్ అనేది దీనికి ఇస్తుంది, ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్, CO+3 CO+2 బోత్ హై స్పిన్. ఇక్కడ బోత్ హై స్పిన్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది, ఫాస్ట్గా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రుథీనియం ఉంది. రుథీనియం 4D and 5D సిరీస్ ఆల్వేస్ ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ వెదర్ ద లైగెండ్ ఈజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ ఆర్ వీక్ ఫీల్డ్ లైగెండ్. ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగెండ్ ఉంది, బట్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి 4D సిరీస్ ట్రాన్సిషన్ మెటల్ కాబట్టి ఆల్వేస్ ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్.
రుథీనియం ప్లస్ 3 D5 ఉంది, రుథీనియం ప్లస్ 2 D6 ఉంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ లో స్పిన్ టు లో స్పిన్, ఇట్లా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఉంది. ఆ రుథీనియం ప్లస్ 2 ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇస్తుంది. అప్పుడు లో స్పిన్ ఉంది కాబట్టి వీటి బాండ్ లెంత్ కూడా అంత డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కస్ హష్ ఈక్వేషన్ అనేది has derived a relationship to calculate the rate constant of cross reaction or cross exchange reaction. As I already told, cross exchange reaction అంటే rate of electron transfer between different metals. Cross exchange reaction దాని యొక్క ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఐ నెట్లో ప్రీవియస్ 2 times అడిగారు ఈ ఫార్ములా వరకే. ఇక్కడ వచ్చి K12 ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ K11 K22 K12 అండ్ F ఉంది. K11 and K22 are the rate constant of two self-exchange reactions. K12 is the equilibrium constant. Is capital K. Equilibrium constant for overall reaction. Is K12 is the rate constant for cross reaction. And F value is close to unity అనేది ఉంటుంది. ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 times అడిగారు అండ్ గేట్లో కూడా 2 times అడిగారు ఇది. అండ్ దీస్ ఆర్ ద అవుటర్ స్పీర్ మెకానిజం. ఎలా ఐడెంటిఫై చేయాలో, కాంప్లెక్స్ ఏది ఫాస్ట్ ఏది స్లో అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి నింటాం. వెరీ వెరీ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.